హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్. ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే సోషల్ మీడియా అండ్ డిజిటల్ డివైసెస్ ఎడిక్షన్. సోషల్ మీడియా అంటే మా అందరికీ తెలుసు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ సోషల్ మీడియా. డిజిటల్ డివైసెస్ వచ్చరికి మన దగ్గర స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్ ఇవన్నీ డిజిటల్ డివైసెస్. సో మనుషులు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియాకి, డిజిటల్ డివైసెస్ కి. అవి లేకపోతే బతకలేనంతగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజిటల్ డివైస్ తీసుకున్న, సోషల్ మీడియా తీసుకున్న చాలా పవర్ఫుల్ టూల్స్ అవి. మనం యూస్ చేసుకుంటే అవి మనకి ఎంతో ఉపయోగపడతాయి. మన దూరంగా ఉన్న ఫ్రెండ్స్ తో కానీ, రిలేటివ్స్ తో కానీ కనెక్ట్ అవ్వచ్చు, వాల్యుబుల్ నాలెడ్జ్ పొందొచ్చు వాటి నుంచి. సో ఇలా రకరకాలుగా రకరకాల ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు. ఓటీటీలు ఉన్నాయి ఈ రోజుల్లో. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. కాకపోతే ఇవి సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఎడిక్షన్ గురయ్యే ప్రమాదం ఉంది. ఎడిక్షన్ వల్ల హెల్త్ మీద, రిలేషన్షిప్స్ మీద, మైండ్స్ మీద, మన ఫ్యూచర్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనందరం ఇప్పుడు ఎడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎడిక్షన్ కి సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు వీడియో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ అండ్ లైక్ మై వీడియో. సో స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ లాంటి డిజిటల్ డివైసెస్, సోషల్ మీడియా యాప్స్ ఇవన్నీ వచ్చి టూ టూ డికేడ్స్ అవుతుంది. సో ఈ టూ డికేడ్స్ లోనే మనం ఎంతో ఎడిక్ట్ అయిపోయాం వాటికి. స్మార్ట్ ఫోన్స్ కానీ, ఫేస్బుక్ కానీ మన జీవితంలో పార్ట్ అయిపోయావు, లేకపోతే బతకలేనంత పరిస్థితుల్లో ఉన్నాం. మన నిద్రపోయేటప్పుడు పక్కనే ఉంటది, భోంచేసేటప్పుడు పక్కనే ఉంటది, లేకపోతే వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో ఇవి లేకపోతే బతకలేనంతగా తయారైంది. చిన్నపిల్లలు కూడా వాళ్ళు గోల్ చేయకుండా ఉండాలని, అల్లరి చేయకుండా ఉండాలని పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు చేతికి. అందులో వాళ్ళు షార్ట్స్, రీల్స్ తీసుకుని టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ వాల్యుబుల్ టైం, అవుట్డోర్ లో ఆడుకోవాల్సిన టైము, వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన టైం కూడా ఈ సోషల్ మీడియా, డిజిటల్ డివైసెస్ తినేస్తున్నాయి. సో ఎవ్రీ యాక్షన్, ఇంటరాక్షన్ కూడా మనకి సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ డివైస్ లో కానీ డోపమైన్ అనే హార్మోన్ ని ట్రిగ్గర్ చేస్తుంది. అదేంటంటే ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది డోపమైన్ రిలీజ్ అయినప్పుడల్లా. సో స్టార్టింగ్ చిన్నగా మొదలైన ఈ డోపమైన్ ట్రిగ్గర్ అనేది రాను రాను క్రేవింగ్ గా మారుతుంది. డోపమైన్ కోసం మనం ఇంకా ఇంకా సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ డివైసెస్ లో కానీ మనం ఎడిక్ట్ అవుతూ వాటిలో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఇదే ఎడిక్షన్ కారణం అవుతుంది. సో రకరకాల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్, లోన్లీనెస్ లాంటివి వస్తాయి. స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే రాత్రిపూట చీకట్లో మనం బ్లూ లైట్ లో ఫోన్ కానీ, ట్యాబ్ కానీ యూస్ చేస్తూ ఉంటాం. దీనివల్ల స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తే ఐ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. డిక్లైన్ ఇన్ ఫోకస్, అంతేకాకుండా రియల్ హ్యూమన్ కనెక్షన్స్ కూడా మనం మిస్ అవుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మన సిమ్టమ్స్ ఏంటో చూసుకుందాం. సోషల్ మీడియా కానీ, డిజిటల్ డివైస్ కానీ ఎడిక్ట్ అయ్యామని మనకి ఎలా తెలుస్తుందంటే, ఎవ్రీ మినిట్ మనం ఫోన్ చెక్ చేస్తుంటాం. ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ మెసేజ్ వచ్చింది అనేది. అది చూసుకోలేకపోతే చాలా యాంగ్జైటీకి గురవుతూ ఉంటాం మనం. ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు కూడా చాలా యాంగ్జైటీకి గురవుతూ ఉంటాం, మనం ఏమి అప్డేట్ మిస్ అయ్యామని. ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట ఇది. దీని వల్ల కూడా యాంగ్జైటీ అనేది పెరుగుతుంటుంది. అంతేకాకుండా హవర్స్ అండ్ హవర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం మనం. గంటలు గంటలు మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. షార్ట్స్, రీల్స్ అలా వేలుతో అలా ఆ, మారుస్తూ ఉంటాం. లైఫ్ ఫీల్స్ బోరింగ్ వితౌట్ యువర్ డివైస్. డివైస్ లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది అన్నంత పరిస్థితి మనకి ఏర్పడుతుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే మీరు కూడా ఎడిక్ట్ అయ్యారని అర్థం. ఈ ఎడిక్షన్ నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, సెట్ టైమ్ లిమిట్స్ ఫర్ యువర్ యాప్స్. యాప్స్ కూడా టైం లిమిట్ పెడతాం. ఆ టైం అయిపోయాక మనకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు 1 అవర్ నుంచి 2 అవర్స్ నుంచి చూస్తున్నారు, ఇంకా చాలు అనే నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే ఆ యాప్ కూడా క్లోజ్ అయిపోవచ్చు. అలాంటి సెట్టింగ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. టర్న్ ఆఫ్ అన్నెసరీ నోటిఫికేషన్స్. మన ఫోన్ నిండా ఎన్నో రకాల యాప్స్ ఉంటాయి, వాటి నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో వస్తుంటే మనం అవన్నీ చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా టైం వేస్ట్. సో టర్న్ ఆఫ్ అన్నెసరీ నోటిఫికేషన్. స్పెండ్ టైం వితౌట్ స్క్రీన్స్. దీన్నే డిజిటల్ డీటాక్సింగ్ అంటారు మనం. సో మనం బ్రెయిన్ క్లీన్ చేసుకున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఓ రకంగా. అందుకని స్క్రీన్స్ లేకుండా టైం స్పెండ్ చేయడానికి ఆ, ముందుకు రండి. అంతేకాకుండా హాబీస్ హాబీస్ ఏర్పరచుకోండి. పెయింటింగ్ కానీ, క్రికెట్ ఆడడం కానీ, బుక్స్ చదవడం కానీ, ఇలాంటి హాబీస్ ఏర్పరచుకోండి. అంతేకాకుండా నేచర్ తో కనెక్ట్ అవడానికి ట్రై చేయండి. మన ఆర్టిఫిషియల్ గా ఉన్న ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్సే కాకుండా మంచిగా ఏదైనా వాటర్ ఫాల్స్ కానీ వెళ్ళండి, ట్రెక్కింగ్ చేయండి, నేచర్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, గార్డెనింగ్ చేయండి. ఇలా రకరకాల పనులు ఉన్నాయి. అంతేకాకుండా మీట్ విత్ రియల్ పీపుల్. ఫోన్ లోను, ఫేస్బుక్ లోను కాకుండా రియల్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో అది కూడా మనకి చాలా ఎంతో హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎడిక్షన్ నుంచి బయటికి రావడానికి ఉపయోగపడతాయి. సో సెల్ ఫోన్స్ ని, ల్యాప్టాప్స్ ని, సోషల్ మీడియా యాప్స్ ని లైక్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటిని కూడా మనం మంచిగా యూజ్ చేద్దాం, మన డెవలప్ అవడానికి యూజ్ చేద్దాం. ఎడిక్షన్ కి గురి కావద్దు. ఒకవేళ ఎడిక్షన్ కి గురైన టైం ఇంకా ఉంది,
దాని నుంచి బయటపడడానికి ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, అది ఈరోజు టాపిక్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బ్రీఫ్గా చెప్పాను. మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. అంతేగాని నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థింక్ విత్ పృథ్వీ. ఉంటాను. బాయ్.